సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ధ్యానమాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దివ్యమైన అవకాశం. కాబట్టి రండి, కుటుంబాలుగా చేరి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో కొంత సమయం గడుపుదాం. దేవుడు మనకు తోడుగా ఉండగా ఆయన ఉచితమైన దివ్య సంకల్పాన్ని బట్టి దేవుని ఆనందిస్తూ ఆరాధిస్తూ దినచర్యను ప్రారంభించేద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశించును కాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమును ప్రభా మీరు మాకు అనుగ్రహించి నీతో ప్రారంభించుటకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి, ప్రేరణ బట్టి, ఆలోచన బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఆసక్తితో ఆలకించగలిగిన, మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోదగిన అనుభవాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. స్నేహితులారా, వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తుండగా మరి కొన్ని వాక్య భాగాలు మనకు కొంత ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి. అయినప్పటికీ మన కొరకు, మన ఆధ్యాత్మిక మేళ్ల కొరకు ఆ వాక్యాలు ధ్యానం చేయాలి. ఈ 11వ అధ్యాయంలో పొందుపరచబడిన ఈ అంశము బహుశా తెలియని క్రైస్తవులు ఉండి ఉండకపోవచ్చు. దావీదు జీవితంలో కలిగిన ఒక చేదు అనుభవాన్ని విస్మరించకుండా, విడిచిపెట్టకుండా అందించిన వృత్తాంతం. ఈ సమూయేలు 2వ గ్రంథంలో దావీదు యొక్క పరిపాలన అనుభవాలను మొదటి దినవృత్తాంతంలో తిరిగి వ్రాయబడ్డాయి. అనగా 2వ సమూయేలు గ్రంథంలో ఉన్న అంశములు దాదాపుగా అన్ని అంశాలు మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడ్డాయి. గతంలో మందసాన్ని తీసుకుని వచ్చే అంశం కానీ, దావీదు మందిరాన్ని నిర్మించాలని భావించిన అంశం కానీ, ఈ అంశాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. ఆ పరంపరలో దావీదు జీవితం, అనగా దావీదు యొక్క పరిపాలనా జీవిత అనుభవాలను కూడా ఇక్కడ రాయబడ్డాయి. కానీ ఈ అంశం, ఈ పర్టికులర్గా ఈ బెత్షెబా అనే అంశము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 20వ అధ్యాయం చూద్దాం. మరుసటి ఏట రాజుల యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో సూర్యుడైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. సో ఆ తర్వాత 4వ వచనంలో, అటు తర్వాత గెజర్లోన ఫిలిస్తీయులతో యుద్ధము కలుగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయిల సత్యవాడ సిప్పయ్య అని ఒక అతన్ని హతము చేశారు. ఇలా ఈ రీతిగా యుద్ధాల పరంపర రాయబడింది. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఈ బెత్షెబా సంఘటన మనకు ఇక్కడ పొందుపరచబడలేదు. బహుశా అనగా ఈ సంఘటన యొక్క మూలములు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, బహుశా సమూయేలు గ్రంథాలు రచించిన రచయిత, దినవృత్తాంతాలు గ్రంథములు రచించిన రచయిత, వారిద్దరూ దాదాపుగా వేరుగా ఉంటారు. సమూయేలు మొదటి 2 గ్రంథాలు సమూయేలుకు ఆపాదించబడ్డప్పటికీ మొదటి గ్రంథంలోనే ముగింపుకు రాకముందే సమూయేలు చనిపోతాడు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమూయేలు మొదటి గ్రంథాలు సమూయేలు రాయలేదు. కానీ సమూయేలు అనుచరులు కానీ శిష్యులు కానీ బైబిల్ గ్రంథంలో చాలా వరకు ఈ ఆలోచన ఉంది. వారి జీవితము అలాగే పంచఖండాలు మోషే రాశాడంటాం. ద్వితీయోపదేశ కాండంలో మోషే చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ వివరాలు రాయబడ్డాయి. కాబట్టి వారి అనుచరులు అనగా వారికి సమీపముగా ఉన్నవారు కొంతమంది, అలాగే పౌలు లేఖల్లో కూడా కొన్ని లేఖలు ఆ రీతిగా రాయబడ్డట్టుగా, పేతురు 2వ పత్రిక కూడా అలా రాయబడ్డట్టుగా కొన్ని ఆలోచనలు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ సమూయేలు మొదటి 2 గ్రంథాలు సమూయేలు తదుపరి కొనసాగించిన వ్యక్తి, సమూయేలుకు చాలా సమీపముగా ఉన్న వ్యక్తి, సమూయేలు శిష్యుల్లో ఒకడుగా ఉండి సమూయేలుకు ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. కాబట్టి వాస్తవాలు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా రాశారు. కొంతకాలం అయిన తర్వాత దాన్ని ఎత్తి రాస్తున్నప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఆ రచయిత దావీదు కాలం తర్వాత వాడు అయి ఉండవచ్చు, లేకపోతే దావీదులకు సమీపస్తుడై ఉండవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే సమూయేలు 2 గ్రంథాలు సమూయేలు అతనికి సమీపముగా ఉన్న వ్యక్తి, దినవృత్తాంతాలు 2 గ్రంథములు దావీదునకు సమీపముగా ఉన్న వ్యక్తి. అలాగే 2వ గ్రంథము దినవృత్తాంతాలు 2వ గ్రంథము సొలొమోను గురించి రాయబడింది. కాబట్టి బహుశా సొలొమోనుకు సమీపంగా ఉన్న వ్యక్తి రాసి ఉండవచ్చు. సో ఇలా కొన్నిసార్లు ఈ బయోగ్రఫీస్ రాస్తున్నప్పుడు కొన్ని అంశాలు ఇబ్బంది కలిగించే అంశాలు తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఆ దేశ చరిత్రలో చాలామంది పెద్ద వాళ్ళ గురించి చరిత్రలు రాసినప్పుడు వాటిలోంచి శ్రేష్టమైన వాటిని ఎత్తి చూపించి వాటిని హైలైట్ చేస్తారు తప్ప వారు పుట్టుకతోనే వారు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఎదగలేదు. అలాగే దైవ సేవకులు మా విషయంలో కూడా చిన్ననాటి కాలంలో అల్లరి చేసాం కూడా. కానీ ఒకవేళ నేను నా చరిత్ర రాయాల్సి వస్తే వాటిని గురించి అంతగా, ఒకవేళ రాయవలసి వచ్చినా అంతగా నేను హైలైట్ చేయను. దేని గురించి హైలైట్ చేస్తానంటే నా గొప్పని గురించి, లేకపోతే నేను చేసిన క్రియల గురించి, వాటి గురించి పేజీలు వివరిస్తానేమో. కానీ నా జీవితంలో కొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి, అలా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. కానీ దేవుని వాక్యంలో వారు ఎంతటి వారైనప్పటికీ కూడా వారి గురించిన వివరాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఈనాడు క్రైస్తవ వ్యతిరేకులు అనగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవాడు వారి పని కట్టుకొని కొన్ని ఇన్ఫర్మేషన్, ఇప్పుడు లోతు కుమార్తెల విషయం కానీ, లేకపోతే ఈ విషయం కానీ, కొన్ని విషయాలు బైబిల్లో ఎలా ఉంది, భక్తులు ఎలాంటి వాళ్ళు అంటున్నారు. బైబిల్ అనేది కల్పనా కథ కాదండి, చరిత్ర, యథాతథంగా రాయబడిన చరిత్ర. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఆ సంఘటన యావత్తు ధ్యానం చేయకపోయినా ఆ సంఘటనలో దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడు అది ధ్యానం చేయాలి. ఎందుకు అనంటే ఒకసారి పౌలు భక్తుడు వ్రాసిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగటకై వ్రాయబడెను. ఈ సంగతులు అనగా అక్కడ పైన వ్రాయబడ్డ మాట అరణ్యములో వారు శోధించిన సంఘటనలు వ్రాయబడ్డాయి. కానీ వాటితో పాటుగా బైబిల్ గ్రంథంలో ప్రతి వ్యక్తి జీవితంలోని ఎత్తుపల్లాలు, శాంసన్ కానీ, ఆ మాటకు వస్తే ఎవరైనా కానీ,
వారి యొక్క జీవితంలో వారు ఏ రీతిగా ఎదిగారో, ఏ రీతిగా పతనమయ్యారో కొన్నిసార్లు అవన్నీ కూడా ఎందుకు అనగా మరుగు చేయకుండా అందించబడ్డాయంటే చరిత్ర యథాతథంగా వ్రాయబడాలి. మొదటి కారణం. ఎందుకు వ్రాయబడాలంటే ఆ చరిత్రను తర్వాత తరము చదువుతుంది కాబట్టి. ఆ తర్వాత తరము చదివినప్పుడు ఏం చేస్తుందంటే అవి దృష్టాంతములుగా మనకు అందించబడి అనగా వారికి సంభవించబడ్డాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అనగా పలాని వారు ఇలా చేశారు కాబట్టి, బైబిల్లో ఉంది కాబట్టి నేను కూడా ఇలా చేస్తానని కాదు. అలా చేయడం ద్వారా దేవునికి ఎంతటి ఉగ్రత కలిగిందో, తద్వారా ఎటువంటి అనుభవాలు వారి జీవితాలు కలిగాయో. కొందరు విడిచిపెట్టబడ్డారు, కొందరు తృణీకరించబడ్డారు, కొందరు రిపెంట్ అయ్యారు. ఈ అనుభవాలు ఇవన్నీ కూడా ఎందుకంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. సో ద ఇన్ఫర్మేషన్ రికార్డెడ్ రిగార్డింగ్ డేవిడ్ అండ్ బెత్షెబా and also all the records in the history of the biblical traditions అన్నీ కూడా మనకు ఎందుకు అందించబడ్డాయంటే మనము మన జీవితాన్ని మాదిరికరంగా మలుచుకోవటానికి, ఆనాడు వారు చేసిన పొరపాట్లు మనము చేయకుండా ఉండటానికి, ఆ పొరపాట్ల ద్వారా వారు పొందిన ఆ ప్రతిఫలాన్ని మనము పొందకుండా ఉండటానికి వారి జీవిత సాదృశ్యాలు మనకు హెచ్చరికలుగా అందించబడ్డాయి. కాబట్టి ఏది కూడా మరుగు చేయబడలేదు. సో దావీదు జీవితంలో కలిగిన మరి ఈ భయంకరమైన చేదు సమస్య ఇటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు బహుశా మరొకరి జీవితంలో లేవనుకుంటాను. బైబిల్ గ్రంథ క్యారెక్టర్స్లో అటువంటి భయంకరమైన ఇబ్బందికరమైన స్థితిగతులను కూడా దేవుడు మరుగు చేయనీయలేదు. ఇందాక చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ సమూయేలు 2 గ్రంథాలు కూడా సమూయేలు అనుచరులు ముగించారు. కాబట్టి మొదటి గ్రంథ చివరి భాగంలో సమూయేలు చనిపోయినప్పటికీ 2వ గ్రంథం కూడా సమూయేలుకు ఆపాదించబడ్డానికి కారణం అంటే సమూయేలు గుంపులో ఉన్నటువంటి ప్రవక్తల సమూహంలో ఉన్న వ్యక్తి, సమూయేలు యొక్క దర్శనాలు చూసిన వ్యక్తి, సమూయేలు యొక్క ప్రసంగాలు చూసిన వ్యక్తి, సమూయేలు యొక్క మరి హెచ్చరికలు చూసిన వ్యక్తి, సమూయేలు యొక్క మరి ఆ దేవుని యొక్క సూచనలు సమూయేలు ద్వారా విన్న వ్యక్తి. వాట్ ఆర్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, వాట్ ఆర్ నాట్ అనే విషయాలు బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి ఆ సమూయేలు సమీప జ్ఞాతిగా ఉన్నాడు. కాబట్టి అతను వివరాలు యాజ్ ఇట్ ఈస్గా వ్రాశాడు. అట్ ద సేమ్ టైం దినవృత్తాంతాల గ్రంథం ఆ తర్వాత కాలంలో అవి ఎత్తి వ్రాయబడ్డాయి. కాబట్టి ఎత్తి వ్రాస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైనవి వాటిని మరుగుపరిచారు. బహుశా అవి దావీదుకు సమీపంగా ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే సొలొమోనుకు సమీపంగా ఉన్న వ్యక్తి కానీ, ఆ కాలానికి అనగా ఆ గ్రంథాలు వ్రాయబడే కాలానికి దావీదు చాలా గొప్పవాడైపోయాడు. సొలొమోను చాలా గొప్పవాడయ్యాడు. కాబట్టి అటువంటి గొప్ప వారు సజీవముగా ఉన్నప్పుడు వారి గురించి ఇబ్బందికరంగా వ్రాయడం అనేది కొంత కష్టం. కాబట్టి దినవృత్తాంతాల గ్రంథంలో ఈ సంఘటన అనగా మిగతా అన్నీ ఉన్నాయి, ఈ సంఘటన అక్కడ పొందుపరచబడలేదు. వేరాస్ సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం రాయబడ్డాయి. ఇక్కడ ఉంది కాబట్టి బహుశా ఆ రచయితకు 2వసారి ఆ విషయాన్ని రాయటానికి అంత ఆవశ్యకత కూడా కనిపించి ఉండకపోవచ్చు. ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి, ఆల్రెడీ సమూయేలు 2వ గ్రంథంలో రికార్డ్ చేయబడింది కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ ఈ వారం దినాల్లో ఈ సంఘటనలోని కొన్ని అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందుగా మనం గమనించాల్సిందంటే ఇవి జరిగిన సంఘటనలు ఆనాడు వారి జీవితంలో పౌలు భక్తుడు చెప్పిన రీతిగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినబడ్డ రీతిగా ఆనాడు వారి జీవితంలో జరిగిన ఆ వాస్తవాలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, మనము మారటానికి, మనము మారు మనసు పొందటానికి, మన జీవితాలు క్రమపరచుకోవటానికి, సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి
మనకు సాదృశ్యంగా అందించబడ్డాయి. దావీదు అలా చేశాడు కాబట్టి నేను కూడా అలా చేస్తాను అనే భావన, దావీదు శోధించబడ్డాడు కాబట్టి నేను కూడా శోధించబడ్డాననే భావన కొంతమంది విశ్వాసుల జీవితాల్లో కానీ బహుశా సేవకుల జీవితాల్లో కూడా ఉండి ఉండవచ్చు. అందుకొరకు దేవుడు మనకు అందించలేదు, మనకు బుద్ధి కలుగుటకై, మన ఆధ్యాత్మిక జీవిత క్రమాన్ని క్రమపరుచుకోవటానికి అందించబడ్డ ఆధ్యాత్మిక సూచనలు. మరి రేపు మరునాడు కూడా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈ సంఘటన నేపథ్యంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఒకసారి సరిపోల్చుకొని, సవరించుకొని, సరిదిద్దుకొని, మరి వారికి కలిగిన దేవోగ్రత, వారు అనుభవించిన దేవోగ్రత మన జీవితాల్లో కలగకుండా ఉండులాగున మనము క్రమపరచబడటానికి అందించబడ్డాయి కనుక ఆ రీతిగా మరి భావయుక్తంగా, జ్ఞానయుక్తంగా ఈ వాక్యాలు రాబోయే దినాలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి ప్రోత్సహించి బైబిల్ గ్రంథ భక్తుల జీవిత సాదృశ్యాలు మాకు సూచనలుగా, హెచ్చరికలుగా అనుగ్రహించి మా జీవితాన్ని మార్చుకోవటానికి, మలచుకోవటానికి, సరైన విధి విధానాల మధ్య కొనసాగింప చేయటకు మీరు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానాలు, వాక్యాల బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు జీవిత సాక్ష్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలు, వాటితో పాటుగా చేదు అనుభవాలు కూడా మాకు అందించి మాకు బుద్ధి కలుగుటకై లిఖించబడ్డాయి కనుక ఆ రీతిగా మేము మా జీవితాన్ని క్రమపరుచుకున్నట్టుగా మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండని గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించును గాక.